హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా యానివర్సరీ రోజు తీసుకున్న వీడియో, ఏప్రిల్ 23 అనమాట. ఎడిటింగ్కి కొంచెం టైం లేకుండే, బిజీ ఉండే, సో ఎడిటింగ్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. సో గెట్ రెడీ విత్ మీ అయితే చేసేద్దాం. చూస్తున్నారు కదా, నేను పాండ్స్ మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే యూజ్ చేశానమాట. నేను పెద్దగా మేకప్ ఏం వేసుకోను, నార్మల్ మేకప్ వేసుకుంటా. అది మేకప్ అని కూడా నేనైతే అనుకోవట్లేదు, మీరే చెప్పాలి అది మేకప్ కాదో. మెయిన్ నాకేం కావాలంటే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు, నాకు ఐ లైనర్ అండ్ లిప్స్టిక్ మెయిన్ పెట్టుకుంటా. అవి లేకుండా ఉండను, మ్యాక్సిమం ఉండను. ఐ లైనర్ అయితే మెయిన్, లిప్స్టిక్ లేకుండా ఉంటానేమో కానీ ఐ లైనర్ కాటుక అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. చూస్తున్నారు కదా, నా యానివర్సరీ రోజు ఎలా రెడీ అయ్యాను, ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది లాంగ్ వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను ముందే, లాంగ్ వీడియోనే కొంచెం లేట్ అయింది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి గైస్, ప్లీజ్ డూ సపోర్ట్. చూస్తున్నారు కదా, నేను మెహందీ చూపిస్తున్నా ఇక్కడ, ఇది నేనే వేసుకున్నా అని చెప్పి. మనలో ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. అప్పుడప్పుడు అలా బయటికి తన్నుకు వచ్చేస్తాయి అంతే. బాగుందా, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఐ లైనర్ కాజల్ అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడ ఒక డిసప్పాయింట్ పాయింట్ ఏంటంటే, మా ఆయన యానివర్సరీ రోజులు ఉన్నా, బర్త్డేస్ ఉన్నా, ఏది ఉన్నా సరే డ్యూటీకి వెళ్ళిపోతారు అనమాట. మిగతా టైంలోనన్నా ఉంటారేమో కానీ ఇలాంటి టైంలో మాత్రం అస్సలు ఉండరు. ఆయన డ్యూటీ ఇంపార్టెంట్ బిగ్గులు అంటాడు. ఇట్లుంటారు హస్బెండ్స్. మీ హస్బెండ్ కూడా ఇంతేనా? యానివర్సరీ రోజు పట్టించుకోకుండా, బర్త్డేస్ రోజు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతారా లేదా అనేది కామెంట్ చేయండి. మా ఆయన అయితే ఇందులో అయితే ఫస్ట్ ఉంటారు అనమాట. లైట్గా లిప్స్టిక్ అయితే పెట్టేసుకున్నా, సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. సెట్ అవ్వలే అని నాకు అనిపించింది, అయినా ఫోన్లే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయినా. నేను నార్మల్ స్టోన్ స్టిక్కర్స్ అయితే చాలా రేర్గా పెట్టుకుంటా. నేను ఇలాంటి నార్మల్ ప్లెయిన్ స్టిక్కర్సే పెట్టుకుంటా, నాకు ఇవే ఇష్టం అనమాట. ఎందుకో నాకు ఇవే సెట్ అయితే అని అనిపిస్తుంది అంతే. చూడండి, బాగుందా, మీకు నచ్చిందా? మేకప్ వేసుకొని అలసిపోయినా వాటర్ కూడా తాగేస్తున్నా. ఏంటి మూతి పెట్టి తాగుతున్నా అనుకుంటున్నా, ఏమో నాకు అట్లా అలవాటు, నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అట్లా తాగితే అంతే. హెయిర్ స్టైల్ ఏది వేసుకోవాలి, ఇది ఒక పెద్ద టాస్క్. అయినా సరే ఒక హెయిర్ స్టైల్ ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. ఎటువంటి మేకప్ యాక్సెసరీస్ లేకుండా, హెయిర్ యాక్సెసరీస్ లేకుండా, క్రింపింగ్ లేదు, ఏం లేదు. అలా ట్రెండ్ అవుతుంది కదా తమన్నా, ఈ మధ్య కొప్పేసుకొని ట్రెండ్ అవుతుంది. నయనతార కూడా వేసుకుంటుంది. నాకు అలా ఎందుకో ట్రై చేయాలనిపించింది. శారీ కూడా కొంచెం అలా సెట్ అయ్యేలాగే ఉంది అని చెప్పి, ఇది మా యానివర్సరీ రోజు మా హస్బెండ్ నాకు కొనిచ్చిన శారీ. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, నాకు సెట్ అయిందా లేదా. బ్లౌజ్ విషయానికి వస్తే, బ్లౌజ్ నేనే కుట్టుకున్నా గాయ్స్, నేనే స్టిచ్ చేసుకున్నా. నచ్చిందా, మోడల్ బాగుందా లేదా, నాకు సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. శారీ ఎలా ఉంది, నా మేకప్ ఎలా ఉంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మా ఆయన అయితే నాకు యానివర్సరీ రోజు ఏమేమి గిఫ్ట్ ఇచ్చారో చూసేయండి. ముక్కు పుడక బాగుందా లేదా కామెంట్ చేయండి గైస్. రింగ్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు, ముక్కు పుడక కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చాడు కానీ వీడియోలోకి రమ్మంటే రాలేదు, డ్యూటీకి వెళ్ళిపోయాడు. అందుకే ఇంకా నేనే తీసుకున్న వీడియో. నాకు ఏ ఫింగర్కి సెట్ అవుతుందని చూస్తున్నాను. సారీ, మాటలు కూడా రావట్లేదు. ఈ మధ్య యాక్సిడెంట్లు, ఫీవర్లు ఎక్కువైపోయినాయి అనమాట. ఒక షూట్ చేసి వస్తున్నానో లేదో, నెక్స్ట్ డేనే ఖచ్చితంగా ఫీవరో ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఎవరైనా చేతబడి చేసినట్టున్నారు నా మీద. షూట్ చేసి పోస్ట్ చేస్తున్నానో లేదో, నెక్స్ట్ డేనే ఏదో ఒక రోగం వచ్చి పడిపోతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.